ఇంతకుముందు వీడియోస్లో ఫస్ట్ 2 స్టెప్స్ చూసాం కదా గైస్. ఈ వీడియోలో మనము థర్డ్ స్టెప్ చూద్దాం, డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలి టేబుల్లో అని. ఓకేనా. సో ఇక్కడ చూడండి, మనకి 2 టేబుల్స్ ఉన్నాయి కదా. యాక్చువల్గా నేను ఈ ఎస్క్యూఎల్ కోడ్స్ అనే టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ చేస్తాను. అండ్ దానికి ఉన్న క్వైరీ ఏమి అంటే, బాగా వినండి గైస్, ఇన్సర్ట్. మనం డేటాని ఇన్సర్ట్ చేయాలి కదా. సో మనకున్న క్వైరీ ఏమి అంటే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ ఏముంది ఇక్కడ అంటే, నేను ఏ టేబుల్లోకి ఇన్సర్ట్ చేయాలి, ఎస్క్యూఎల్ అనే కోర్స్లోకి ఇన్సర్ట్ చేయాలి. సో నేను ఇక్కడ టేబుల్ నేమ్ ఇస్తున్నా, స్పేస్ ఇచ్చి వాల్యూస్ అని ఇవ్వాలి. ఓకేనా. అండ్ దెన్ బ్రాకెట్స్లో ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి గైస్, మనకి 2 కాలమ్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ కాలంలో మనం ఏ డేటాని ఇన్సర్ట్ చేసుకోవాలి, ఇంటీజర్స్ని. సో నేను 1 అనేది ఇలా పెట్టచ్చా, 1 అనేది ఇంటీజరే కదా. సో 1 అనేది ఇలా పెట్టుకుంటున్నా. అండ్ దెన్ ఐ హ్యావ్ టు గివ్ కమా. అండ్ సెకండ్ ఏముంది, ఫ్లోట్ అని ఉంది. సో ఫ్లోట్ వాల్యూస్ని మనం స్టోర్ చేసుకుంటున్నాం ఈ బీలో. సో నేను ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే 2.34 అని ఇస్తున్నా. 2.34 అనేది ఫ్లోట్ వాల్యూసే కదా. ఫ్లోట్ వాల్యూస్ అంటే డెసిమల్ వాల్యూస్ అని. సో ఎండ్లో ఏం పెట్టాలి గైస్, మనం ఖచ్చితంగా సెమీకోలన్ పెట్టాలి. సో ఇప్పుడు మనం ఇది రన్ చేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ టేబుల్లో ఎస్క్యూఎల్ కోడ్స్ అనే టేబుల్లో మనకి 2.34 అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఓకేనా. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక టేబుల్లోకి మనం డేటాని ఇన్సర్ట్ చేయాలంటే మనకున్న క్వైరీ ఇది. ఆ క్వైరీ ఏమి అంటే, ఫస్ట్ మనం ఇన్సర్ట్ అని రాయాలి, అండ్ దెన్ ఇంటూ అని ఇవ్వాలి. మనం ఏ టేబుల్లోకి అయితే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ టేబుల్ నేమ్ రాయాలి. దీని తర్వాత వాల్యూస్ అని రాయాలి. ఈ స్మాల్ బ్రాకెట్స్లో మనము ఏమైతే డేటా టైప్ ఉందో ఆయా డేటా టైప్ రిలేటెడ్ వాల్యూస్ ఇక్కడ ఇవ్వాలి. అండ్ ఈ కమ్మ మర్చిపోకండి. చాలామంది ఏం చేస్తారంటే ఇలాగ 1 2.34 ఇస్తారు. 1 అనేది ఏ కాలంలోకి పోతుంది, 2.34 అనేది బి కాలంలోకి పోతుంది అనుకుంటారు. కరెక్టే. కాకపోతే మీరు ఇక్కడ కమ్మ మిస్ చేసేసారు. సో ఈ కమ్మ అనేది మీరు మిస్ చేయకూడదు. సో ఇప్పుడు నేను దీన్ని అంతా సెలెక్ట్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి గ్రీన్ కలర్ టిక్ మార్క్ వచ్చింది లాస్ట్లో. అంటే ఏమైంది గైస్, ఇప్పుడు ఈ డేటా అనేది నాకు టేబుల్లోకి ఇన్సర్ట్ అయ్యింది అని. ఓకేనా. బట్ ఎలా చూడాలి అంటే, డేటా అనేది ఇన్సర్ట్ అయిందా లేదా అని. డేటాబేసెస్ చూడడానికేమో ఇది ఉంది, టేబుల్స్ చూడడానికేమో ఇది ఉంది. కానీ డేటా ఇన్సర్ట్ అయిందా లేదా అని చూడడానికి ఒక క్వైరీ ఉంది. ఆ క్వైరీ ఏమి అంటే సెలెక్ట్. ఓకేనా. సెలెక్ట్. మనం ఇక్కడ కాలమ్ నేమ్స్ ఇవ్వాలి. ఇక్కడ కాలమ్ నేమ్స్ ఏమున్నాయి, ఏబి ఉన్నాయి. సో ఏ కమా బి అని పెడుతున్నా. అండ్ దెన్ ఫ్రమ్ అని రాయాలి. అండ్ దెన్ టేబుల్ నేమ్ రాయాలి. టేబుల్ నేమ్ ఇక్కడ ఎస్క్యూఎల్ కోడ్స్. అండ్ లాస్ట్లో సెమీకోలన్ ఇస్తున్నా. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే, ఈ డేటా మొత్తం కనబడుతుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, సెలెక్ట్ చేశాను, రన్ చేశా. ఇక్కడ చూడండి వచ్చిందా మనకి డేటా అవుట్పుట్లో. ఇదేనా మనం ఇన్సర్ట్ చేసింది, కాలమ్ ఏ కాలమ్ బి. ఇదేనా మనం పెట్టుకున్న కాలమ్ ఏ కాలమ్ బి. కాలమ్లో ఏలో ఏమి ఇచ్చాము, 1 అని ఇచ్చాము. ఇక్కడ చూడండి 1 అని ఉంది. కాలమ్ బిలో ఏమి ఇచ్చాము, 2.34 అని ఇచ్చాము. ఇక్కడ 2.34 ఉందా, ఉంది. సో ఇలాగ మనము డేటాని ఇన్సర్ట్ చేయాలి. అలానే ఇన్సర్ట్ చేసిన డేటాని ఎలా చూడాలి అంటే, ఈ సెలెక్ట్ అనేది వాడి చూసుకోవాలి. ఈ సెలెక్ట్ పక్కన ఏ కమా బి అని ఇచ్చాము. ఏంటి అవి, కాలమ్ నేమ్స్. అవి మర్చిపోకండి. సో మనకు స్టెప్ 3 కూడా కంప్లీట్ అయిందా, మనం ఎలాగ డేటాని ఇన్సర్ట్ చేసుకుంటాము అనేది. సో ఇలాగ మనము ఒక డేటాబేస్ని క్రియేట్ చేయాలి. ఆ డేటాబేస్లో టేబుల్ని క్రియేట్ చేయాలి. అండ్ ఆ టేబుల్లో మనము డేటాని ఇన్సర్ట్ చేయాలి. కానీ ఇప్పుడు ఈ డేటా అనేది ఎక్కడ ఉంటుంది, ఈ డేటా మనం క్రియేట్ చేసిన డేటా ఎక్కడ ఉంటుంది, హార్డ్ డిస్క్లో ఒక స్పేస్ క్రియేట్ అయి ఉంటుంది కదా. ఆ స్పేస్లో స్టోర్ అయ్యి ఉంటుంది ఇదంతా. ఓకేనా. సో అది గైస్ కాన్సెప్ట్. ఈ ఇన్సర్ట్ గురించి ఇంకా కొంచెం ఉంది, అది నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటే ఇక్కడ మనము ఒక రోనే ఇన్సర్ట్ చేసాం కదా. ఇక్కడ చూడండి, దీన్ని ఒక రో అంటాం. నేను ఇంతకుముందు డయాగ్రామ్ చెప్పినప్పుడు చెప్పా, ఇట్లా హారిజాంటల్గా ఉండేదాన్ని ఒక రో అంటాం. ఇక్కడ మనం ఒక రోనే ఇన్సర్ట్ చేస్తాం. అలా కాకుండా ఒకటి కంటే ఎక్కువ రోస్ ఎలా క్రియేట్ చేస్తాము, ఇంకొంచెం దీని గురించి కొంచెం స్టఫ్ ఉంది, అది నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. ఓకేనా. రైట్.